సార్ మేము పల్లెపాడు గ్రామం తోట మండల్ సిద్దిపేట జిల్లా నుంచి మల్లన్న సార్ నిర్వాసితుల నుంచి వచ్చింది. మీ పేరు? నా పేరు గౌటి వెంకటేశం. సో మీ ఏంటి సమస్య ఏముందండి మీది? సమస్య ఏంటంటే నాకు అప్పుడు 2019 సంవత్సరంలో ప్యాకేజ్ ఇచ్చిర్రు, ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చిర్రు. మేము ముగ్గురు గురైనందుకు అందులోనే ఇల్లు కావాలన్నా ప్లాట్ కావాలన్నా ఆప్షన్ ఇచ్చిర్రు. మేము ప్లాట్ పెట్టుకున్నాం, ఓపెన్ ప్లాట్ అని పెట్టుకున్నా. ఓపెన్ ప్లాట్ పెట్టుకుంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ఇచ్చిర్రు, పట్టా పేపర్ కూడా ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే లేఅవుట్ ఏం ఏర్పాటు చేయకుండానే మాకు ఆగమాగం అర్ధరాత్రులనే అక్కడ నుంచి తరలించారు మమ్మల్ని. తరలిస్తే మేము వచ్చినాము. టెంపరీ 2 BHK ఉండగా G+1లా ఉంచుతాం గజ్వేల్ అని చెప్పారు. అలా అంతా భర్తీ అయిపోయారు. భర్తీ అయిపోతే మిగిలిన వాళ్ళని ఏం చేసారు, మీకు రెంట్ చెక్లు ఇస్తాం, 30,000 నెలకు 5,000 చొప్పున ఇస్తాం, ఎన్ని రోజులు ఉంటే ఎన్ని నెలలు ఉంటే అన్ని నెలలు చెక్ ఇస్తామని చెప్పి ఒకటే 6 మంత్స్ సంవత్సరం ఇస్తా అని చెప్పారు. సరే అని వెళ్ళాం, ఆ బలిమిత మీద వెళ్ళినాక చెక్కులు ఇవ్వలేదు. ప్లాట్ అలాట్మెంట్ ఇచ్చిన, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇచ్చిన, ప్లాట్ చూపించలేదు. ఇప్పటి వరకు కూడా ఆర్డీఓ దగ్గరికి, సిద్దిపేట ఆర్డీఓ దగ్గరికి, సిద్దిపేట కలెక్టర్ దగ్గరికి, మన జీవన్ పటేల్ ఉన్నప్పుడు పోయినాం. మొన్న మన మనోజ్ చౌదరి సార్ వచ్చినాక కూడా పోయినాం. పోతే ఆ సారు ఆర్డీఓకే రిఫర్ చేస్తుండు. ఆర్డీఓ దగ్గర పోతే నేనున్నా, నా గతంలో వాళ్ళు ఇచ్చిరో వాళ్ళని అడుగు అని అంటే కూడా మొన్న కూడా నేను పోయిన సోమవారం రోజు కూడా నేను సావాలన్నా బతకాలని కూడా అడిగిన ఆర్డీఓని. అంటే సస్తే నాకేందని అన్నాడు. అంటే అట్లా కూడా బీపీ పేషెంట్ అయ్యి మొన్న వచ్చి నేను హాస్పిటల్నే జాయిన్ అయినా. ఇక్కడ హైదరాబాద్లో మన నారాయణగూడలో హైదరాబాద్ అక్కడనే జాయిన్ అయినా. మళ్ళీ అదే ఆవేశంతో వచ్చిన. నాకు ఇల్లు లేదు, నా భార్య పిల్లలతో ఇబ్బంది అవుతుంది, కిరాయి కట్టుకోలేక నేను ఇదే కూలి పని చేసుకుంటా. ఊర్లో ఏ పని దొరికితే ఆ పని పోతా, చిల్లర పనికి. రోజు 400, 500 వస్తాయి, 300 వస్తాయి. అదే పని చేసుకుంటా. నేను క్యాటరింగ్ వంటల పని కూడా చేస్తాను. అయితే అదే జీవనోపాధి సరిపోతే, కిరాయి కట్టుకొని ఉండాలంటే సరిపోతలేదు. అట్లా నా ఇల్లు నాకు ఇస్తే రేకులన్నా ఏదైనా వేసుకుంటా అని నా ఉంటే అక్కడ పోతే అక్కడ అయితే అని సార్ దగ్గర, సీఎం సార్ దగ్గర పోదామని, ఓపెన్ ప్లాట్ అని సీఎం దగ్గర సార్ క్యాంప్ ఆఫీస్కి పోతే అక్కడన్నా పని అవుతుందని వచ్చిన. ఇక్కడ వరకు ఇక్కడ పోయి లోపల కూడా దరఖాస్తు చేసిన. సార్ మేము రాసుకున్నాము, మేము అవుతుంది అని చెప్పి అన్నారు. అంతే. వాళ్ళు ఏం మనకు రిసీవ్డ్ కూడా ఇవ్వలే, రిసీవ్డ్ లాంటిది ఏమి ఇవ్వలే. మెసేజ్ వస్తుందని చెప్పారు, మొబైల్కు మెసేజ్ వస్తుందని చెప్పారు. కానీ రిసీవ్డ్ ఇవ్వరా సార్ అంటే రిసీవ్డ్ ఏం లేదన్నారు. నేనేమనుకున్నా అంటే ఒక పెద్ద ఆఫీసర్స్ ఉంటారేమో ఆశించిన, ఒక మంత్రులు ఇట్లా వాళ్ళని ఉంటారేమని ఆశించి వచ్చిన. అక్కడ మంత్రుల వారు ఎవరు లేరు, ఆఫీసర్స్. లోపల చెప్పిన సార్ ఇలానే నాకు ఇవ్వలే సార్, అప్పుడు రిజిస్టర్ చేయడం డాక్యుమెంట్ చూపించిన, దరఖాస్తు చూపించిన, అన్నీ చూపిస్తే సరే సార్ మేము రాసుకున్నాము, CCLకే పంపిస్తాము, మీ ఆర్డీఓకు పంపిస్తామని అంటారు. అయితే లేడు. అదే అట్లా అయితే లేడని ఇక్కడ వరకు వచ్చిన. మళ్ళీ వీళ్ళతో సార్ ఇట్లా చెప్తే ఏమన్నా అవుతారా కాదా ఇప్పుడు చూడాలి, ఇక వేచి ఉండాలి, అంతే ఉన్నది. ఆర్డీఓ వరకు మీ డిస్టిక్ పంపిస్తాం, మీ మొబైల్కు మెసేజ్ వస్తుందని చెప్పారు, మీ డిస్టిక్ రిఫర్ చేస్తామని చెప్పారు. అంతే, ఏం చెప్పలే. నేను ఇక్కడ వచ్చాడు ఫస్ట్ టైం వచ్చిన. దరఖాస్తు కూడా మీకు పెడతాం, తీసుకుంటామంటే దరఖాస్తు కూడా చేసిన. సార్ చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నా పేరు వెంకటన్న సార్, ఆత్మకూరు మండల్, వనపర్తి డిస్టిక్ సార్. మా పాప పేరు ఎస్ మమత. అయితే నీట్ క్వాలిఫైడ్ అయ్యింది. అయితేనంటే ఇది 260 మార్కులు సాధించింది. అయితే స్టేట్లో సార్ అంటే ఇంకా తక్కువ వచ్చినవి. అయితే మాకు SC STలో కాబట్టి కొద్దిగా ఇది మన లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తారు సార్ గౌల్దూడిలో. అట్లా అంటే అవకాశాలు మాకు కల్పిస్తారని అనుకున్నాం సార్. పోయిన వారం కూడా ఇదే వారంలో మేము అప్లికేషన్ కూడా ఇచ్చినాము ప్రజావాణిలో. ఈడికి మంగళవారమే వచ్చినాం. అయితేనంటే మీకు మెసేజ్ వస్తుంది అన్నారు, వచ్చింది ఆల్రెడీ. అంటే అప్లికేషన్ ముట్టిందని వచ్చింది. ఇంతవరకు అయితే మాకు ఏం రెస్పాన్స్ లేదు సార్. అప్లికేషన్ మేము తీసుకున్నామని చెప్పేసి వచ్చింది సార్, అంతే. మాకైతే ఇంతవరకు అయితే ఏం ఇంటిమేషన్ లేదు. అది వస్తుందా రాదని కూడా చెప్తలేరు మాకు. దీని మీద ఏమన్నా మీ సహకారంతో మాకు ఏమైనా హెల్ప్ చేయండి సార్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో మీకు గవర్నమెంట్ స్కూల్ కాలేజ్లో రావాలి అయ్యాలా సార్. ఫ్రీ కోచింగ్ ఇస్తారు సార్ మాకు. SC ST ఆప్షన్ ఉందా? ఉంది సార్. అయితే మీరు అప్లికేషన్ పెట్టుకున్నా సార్, ఆన్లైన్ అప్లికేషన్ అయింది. అయితే మాకు ఏమన్నా ఇంకా అంటే కొందరు ఉంటారు కదా సార్, ఇది మన వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. అట్లా ఉంటే అవకాశం మాకు కల్పిస్తే మాకు మా పిల్లలకు భవిష్యత్తు కొద్దిగా బాగుంటుందని అనుకుంటున్నాం సార్. ఓకే. మేము జీవనం రోజు పూట గడిస్తే గడవని పరిస్థితి మాది. ఏం చేస్తారన్న? మేము మేస్త్రి పని, లేబర్ కింద కూలి చేస్తాను సార్ నేను. మా భార్య కూడా అంతే. అంటే ఉంటే ఒక వారంలో ఉంటుంది, ఒక వారం కూలి ఉండదు. అట్లా జీవనం గడుపుతాం. పని ఉంటుంది. పైసలు లేదు సార్. ఏ కాలేజీలో చదివింది మరి?
ఇంతకుముందు మన సోషల్ వెల్ఫేర్ జడ్చల్ అనేది అది ఉంది. ఇప్పుడు మీరు జడ్చర్లకి వెళ్ళి వచ్చారా? జడ్చల్ మన ఆత్మకూరు నుంచి వచ్చిన వనపర్తి డిస్టిక్ ఆత్మకూరు. అమ్మ చెప్పండి అమ్మ, మీకు మాది ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ జిల్లా మాది, చాలిగౌరారం మండలము, ఎంజి కొత్తపల్లి మాది. నా పేరు శంకర సత్తమ్మ. మేము భూమి కొనుక్కొని 26 సంవత్సరాలు అవుతుంది. ఫెన్సింగ్ చేసుకొని 8 సంవత్సరాలు అవుతుంది. మేము మా అబ్బాయి ఒక్కడే చదువుకుంటుంది పోయిండు. ఈ మా ఆయనకు చేత కాక మేము కౌలుకి ఇచ్చుకున్నాం. కౌలుకి ఇచ్చుకున్న పైసలు బట్టి మేము తినుకుంటూ ఉంటాం. మాకు చేత కాదు పని చేస్తాం, నా పానం ఆరోగ్యం ఉండదు. మా అబ్బాయి ఇక్కడ చదువుకుంటుండు. మా దాంట్లో వాళ్ళు 5 ఎకరాలంగా పైపులు వేసుకుపోయారు. మా పాలేడు మా భూమిలంగా 5 ఎకరాల పైపులు వేసుకుపోయిండు. ఆ పైపులు మేము కౌలుకి ఇచ్చిన ట్రాక్టర్ తోటి దుంతే పలిగినట్టున్నాయి. ఆ పైపులు ఎప్పుడైనా పలుగుతా అత్తుకుంటాడు. ఇప్పుడు ఏం చేసిరంటే మా అబ్బాయి ఇక్కడ లేకుండా చదువుకుంటున్నా కానీ మా అబ్బాయి మా ఆయన కలిసి పలగొట్టిరని మా అబ్బాయి మీద కేసు పెట్టిండు. ఈ చదువుకున్నాయని ఇలా లాగాలని, మా పాలాయన చదువుకున్నాయని ఇలా లాగాలని పెట్టారు. అయితే గొడ్డళ్ళు కట్టెలు పట్టుకొని మాకు దారి ఇవ్వాలని మా మీదకి దాడి చేసి కొట్టుతందుకు ఉరికొస్తారు. మేము కొన్న భూమి 26 సంవత్సరాలు మేము కొని అందులో నుంచి దారి ఇవ్వాలని వాళ్ళది అవతల ఉంది. మాకు ఆయనకు అవతల ఉంటే మా దాంట్లో ఇవ్వాలి, కొండ దాంట్లో ఇవ్వాలంట. నేను ఎందుకు ఇస్తాను కొండ దాంట్లో? నేను ఇవ్వను అన్నందుకు, కొండ దాంట్లో ఇవ్వను అన్నందుకు మా మీద ఉరికొస్తారు. గొడ్డళ్ళు కట్టెలు తీసుకొని ఉరికొచ్చి మేము కౌలు ఉన్నది, ఆయన దారి ఉన్నది, వెనకటి నుంచి పోయిన దారి అది వేరే ఉన్నది. అయితే ఇప్పుడు మా దాంట్లో కొండ దాంట్లో ఇవ్వాలని దాడి చేస్తారు. మేము ఇవ్వాలని మేము ఇవ్వకుంటే మేము కొట్టి చంపుతామని గొడ్డళ్ళు కట్టెలు తీసుకొని కౌలు దారి పొలం దుంతుంటే ఆయన మీద ఉరికొచ్చారు. 100కి కాల్ చేసినాము. 100కి కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి ఏందమ్మా ఇట్లా అంటే తీసుకుపోయారు. ఆ ఇంక్వైరీ ఉంది, ఫోటోలు ఉన్నాయి, అన్ని తీసుకుపోతే కూడా అది కేసు చేయలేరు. 23 పోయిన 5వ నెల 23 తారీఖు ఇచ్చినాం, అది కేసు చేయలేరు. మళ్ళీ పొలం ఎండిపోతుంది ఎట్లా అని మళ్ళీ పోయి 2వ తారీఖు నాడు 6వ నెల 2వ తారీఖు నాడు పోయి మళ్ళీ మేము ఫీజులు పెట్టి మోటార్ పెట్టుకుంటున్నాం. సిఐని ఎస్ఐని కలిసినాము. పెట్టుకోరమ్మా మీ పొలం దున్నుకోరని చెప్పారు. ఈ డిఎస్పీ సార్ కాడ ఎస్పీ సార్ కాడ పోయినాం, అందరి కాడ పోయినాం. మీరు దున్నుకోరమ్మా మీకో అడ్డం వస్తారని చెప్తే మేము మళ్ళీ మోటార్ పెట్టుకుంటాం పోయినాం. మోటార్ పెట్టుకున్నందుకు పోతే మళ్ళీ ఎవరికి వచ్చి ఫీజులు వీకి మమ్మల్ని కొట్టిరు. మళ్ళీ ఫీజులు వీకి నన్ను ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి కొట్టారు. కొడితే మళ్ళీ నన్ను కొడుతున్నాను. 100కి కాల్ చేసినాం. 100కి కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. అవి పూటోళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఇంక అన్ని చేసుకురు, ఈడే తీసుకురు పోయిరు. సాక్షులు కూడా ఉన్నారు, అది కూడా కేసు చేస్తలేరు. కేసు చేయకుండా ఏం సార్ ఇట్లా కేసు చేస్తలేరు అంటే ఎందుకమ్మా ఇట్లా అంటే మా అబ్బాయి చదువుకుంటాడు ఇక్కడ, మా అబ్బాయి లేడు, హైదరాబాద్ చదువుకుంటే ఆయన మీద కేసు పెట్టారు. బైబుల్ వల్ల కొట్టారని చదువుకున్నా ఆయన ఇప్పుడు వాళ్ళకి కింద లాగాలని పంచాయతీలో లాగాలని మా చదువుకున్నాయని ఆయన లాగుతారు. మరి మా అబ్బాయి ఇక్కడ లేడా, మా అబ్బాయి మీద ఎందుకు కేసు పెడతారు సార్ అంటే మేము ఉన్నది లేని చూసినామా, వాళ్ళు ఉన్నారని లేదు మాకేం తెలుసుంటే వాళ్ళు చెప్తే మేము పెట్టినాం అంటారు. ఎస్ఐ సార్ అంటాడు. అంటే మా అబ్బాయి లేని ఎట్లా పెడతారు సార్, మేము ఇంక్వైరీ మా ఇన్ని గ్రూపులు ఉన్నా కానీ మాకు కేసు పెడతలేరు. ఏ గ్రూప్ లేకుంటే ఎట్లా పెడతారు మా అబ్బాయి మీద? అది చదువుకుంటుంటే ఇక్కడ లేడు, మా అబ్బాయి మీద కేసు తీసేయాలి అని నేను చెప్పినా. పట్టించుకుంటలేరు. అలా కానిస్టేబుల్ మమ్మల్ని కసిరిస్తారు. మా పిటిషన్లు అంటే కూడా ఇస్తలేరు, చూపిస్తలేరు, కేసు జాయిన్ చేస్తలేరు. ఇంకా వాళ్ళకి కొంచెం అటు ఇటు డబ్బులు ఇచ్చిరో ఏం సంగతి కానీ వాళ్ళని పట్టించుకుంటారు, మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఎందుకు పట్టించుకుంటలేరు? మాది ఏంది అని అంటే సపోర్ట్ చేస్తలేరు. మేము అందరు సార్లకు ఎస్పీ అందరు కలిసినాము. అక్కడ ఏ పరిష్కారం కాకుండా ఇక్కడ వచ్చినాము. ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రికి అందరు తెలవాలని, అలా ధన్యవాదాలు. మాకు తెలవాలి, మాకు న్యాయం కావాలి. మా భూమి ప్రాబ్లం కాదు, మాకు పానగండ ఉంది. ఎంచి కొత్తపల్లి కాడ ఉంది. సార్ మీ పేరు? జీ ముత్తయ్య. ఎక్కడి నుంచి వచ్చారండి? నల్గొండ. సో అయితే మీ ల్యాండ్ సమస్య ఏంటి అసలు? ఇప్పుడు ల్యాండ్ సమస్య మేము 2 ఎకరాల 36 గుంటలు ఉంది. వాళ్ళు మాకు పేరు ఉంది, ఏమంటే చేస్తలేడు వాళ్ళు. చేయకపోతే మేము మా దగ్గర ఉంది ల్యాండ్. మేము పోయిన సంవత్సరం ఎప్పటి సందో అది నడుస్తూ ఉంది. లాస్ట్కి వాళ్ళ నాయన పోతేప్పుడు పైసలు తీసుకొని కాగితం రాసిపోయాడు. ఆ కాగితం రాసిపోయి కాగితం వాళ్ళ లతీఫ్ పేరునే ఉంది భూమి. ఒక 10 ఏళ్ల క్రితం వీళ్ళు చేసుకోరు. అరే మరి ఎప్పుడు ఉందిరా అని మేము పోయినాం. మేము పోయినట్టే అట్టెట్ట ఇచ్చట్ట మీది అని వస్తలేరుగా. ఇక మేము సాదా బైదాంలో పెట్టినాము. అది సాదా బైదామా కేసీఆర్ గవర్నమెంట్లో అప్పుడు పెడితే అట్లనే ఉంది, అది ఏం తెలియదు. ఇక ఈడో పెట్టింది కదా అని ఇక ఇక్కడ వచ్చేసినాం అంటారు. వచ్చేసి ల్యాండ్ వాళ్ళ పేరు ఉంది. ఎప్పటి సందో ఉంది, అది ఎప్పటి సందో ఉన్నది. అది అంటే మేము చేస్తున్నాం, మేమే వేస్తున్నాం, వానికి ఏం పోలే భూమి. కానీ ఇక వాడు రైతు బంధు వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం చేస్తాం. మాకు 3 ఎకరాల 32 మాకు ఉన్నది. ఉన్నప్పటికీ వాడు
చెయ్యి నన్ను తీసుకొని చెయ్యి అంటే కూడా అది చేస్తలేడు ఇక చేయకపోతే ఇక ఇక్కడ వచ్చింది కదా ఇక బాగా చెప్పినాం రాసిస్తున్నాం. కార్మికులందరికీ కనీస వేతనాలు 26,000 రూపాయలు. మున్సిపల్ లో ఉన్నటువంటి కార్మికులందరూ పర్మనెంట్, కార్మికులందరూ పర్మనెంట్. కనీస వేతనాలు 26,000 రూపాయలు. మున్సిపల్ కార్మికులకు డిఏలు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కనీస వేతనాలు 26,000 రూపాయలు. కార్మికులకు వేతనాలు పెంచాలని ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేసురత్నంగా ఈరోజు సీఎం గారి పేజ్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒకవేళ మా వేతనాలు పెంచకపోతే రాబోయే కాలంలో ఉద్యమాలకు పిలుపునిస్తున్నామని తెలియజేస్తూ మా డిమాండ్లు మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు కానీ ప్రతి మున్సిపాలిటీలో ప్రజల ఆరోగ్యం బాగుండాలని పొద్దున్నే 5 గంటలకు లేచి కుటుంబాలను గురించి చూడకుండా అన్ని మున్సిపాలిటీలలో ప్రజల ఆరోగ్యం గురించి పరిశుభ్రం చేస్తాము. మా ఆరోగ్యం, మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం చెడిపోయినా ప్రజల యొక్క ఆరోగ్యమే ముఖ్యమని తక్కువ వేతనాలతో పనిచేస్తున్నందువల్ల శ్రమ దోపిడీ మున్సిపాలిటీలో జరుగుతున్నది. 4 పని చేస్తున్నారు. ఇదే శ్రమ దోపిడీ. సిబ్బంది తక్కువ ఉన్నది. అన్ని పేపర్లలో, మీడియాలో ఉన్నా కానీ ప్రభుత్వం వారు ఏమీ స్పందించలేరు. అందువల్ల ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎన్ని భర్తీ చేయాలి, మీకు వచ్చే జీతం ఎంత? సుమారుగా గ్రేటర్ హైదరాబాద్లో 3,000 ఖాళీలు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళ యొక్క ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేయాలా. జనాభాకు అనుకూలంగా సిబ్బందిని పెంచాలా. అన్ని కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలో కానీ ఎక్కడెక్కడైతే జనాభా పెరుగుతున్నది, కాలనీలు పెరుగుతున్నది, చెత్త అంతా పేరుకపోతున్నది, శ్రమ దోపిడీ జరుగుతున్నది, అదంతా తీస్తున్నారు. ఇంకా దోపిడీ చేయడానికి రామ్కి కంపెనీకి అట్టబెట్టడానికి చూస్తున్నారు. ఏఐటీసీగా మేము దాన్ని ప్రతిఘటిస్తున్నాము. జీతం ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు జీతము జిల్లాలో 16,000 రూపాయలు ఇస్తున్నారు. జిల్లా మున్సిపాలిటీలలో గ్రేటర్ హైదరాబాద్లో 19,000 ఇస్తున్నారు. మేము కనీస వేతనము గవర్నమెంట్ చట్ట ప్రకారంగా 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మా అధ్యక్షుడు రవిచంద్ర గారు మాట్లాడాలి. వందనాలు. ఇవాళ ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి కార్మికుల హక్కులను కాలరాస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం మరి వారి మీద కొంత ఆశలు పెట్టుకొని ఈరోజు ఇక్కడ అపాయింట్మెంటు అడిగాం. అపాయింట్మెంట్ దొరకలేదు. ప్రజావాణిలో మా సమస్యలన్నింటినీ కూడా వారి లిఖితపూర్వకంగా విన్నవించడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఏదైతే గ్రేటర్ కానీ 114 మున్సిపాలిటీలు ఉన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్నింటి కూడా డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఏదైతే వేతనాలు ఇస్తూ ఉన్నారో గ్రేటర్లో వర్కర్లకు 18,000, ఎస్ఎఫ్ఏలకు 19,000, అదేవిధంగా మున్సిపాలిటీల్లో 15,600 రూపాయల నుంచి 17,000 మధ్యన ఇస్తూ ఉన్నారు. గత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ ఉందో దాని సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఏదైతే ఉందో దాన్ని తక్షణమే అమలు చేయమంటా ఉన్నాం. అదేవిధంగా దాదాపు 25-30 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ నుండి విలీనమైనటువంటి నేపథ్యంలో మరి అప్పుడు ఉన్నటువంటి ఏదైతే వర్కర్స్ ఏదో మున్సిపల్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్లో విలీనమైనటువంటి నేపథ్యంలో చాలామంది 212 జీవో ప్రకారం కొందరు ఇప్పుడు గ్రేటర్లో విలీనమైనటువంటి మున్సిపాలిటీలో ఎన్ఎంఆర్లుగా ఉండి వాళ్ళు చాలామంది చనిపోయారు. కొందరు ఇంకా ఉద్యోగం ఉన్నప్పటికీ వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి వాళ్ళందరినీ తక్షణమే రెగ్యులర్ ఎంప్లాయీగా గుర్తించాలని, అదేవిధంగా గ్రేటర్లో కానీ మున్సిపల్లో కానీ ఈఎస్ఐపిఎఫ్ కట్ చేస్తూ కన్సర్న్ డిపార్ట్మెంట్కు ఆ యొక్క కంట్రిబ్యూషన్ పోతా లేదు. అదేవిధంగా జిహెచ్ఎంసీలో దాదాపు అల్వాల్ కానీ ఇతర అనేక సర్కిల్లో సిపిఎస్ కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో వర్కర్ల నుండి కంట్రిబ్యూషన్ కట్ చేస్తున్నారు. కానీ వారి ఏదైతే డిపార్ట్మెంట్కి ఏదైతే జమ కావాల్సినది జమ అవుతలేదు. 5-6 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటా ఉన్నది. అదేవిధంగా సిపిఎస్ కానీ జీపీఎఫ్ కానీ సక్రమంగా వారికి ఏదైతే డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే చనిపోయినటువంటి కార్మికులు ఉన్నారు, రిటైర్మెంట్ అయినటువంటి కార్మికుల బెనిఫిట్స్ ఇంతవరకు రాకుండా సతమతం అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ సిపిఎస్కి సంబంధించి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ సిపిఎస్ కంట్రిబ్యూషన్ పెన్షన్ ఏదైతే కట్ అయినటువంటి కార్మికులకు తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో అదేవిధంగా గతంలో మేము ఇచ్చినటువంటి చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మాకు తక్షణమే పర్మనెంట్ చేయండి,
అవుట్సోర్సింగ్ కార్మికులకు అందరూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. ఏదైతే కార్మికుడు పని చేస్తున్న నేపథ్యంలో ప్రమాదానికి గురై చనిపోతే ఆ కార్మికుడికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అదేవిధంగా చనిపోయినటువంటి కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము ఏఐటీయూస్గా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, మున్సిపల్ కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ ఈ సీఎం కుర్చీ కూడా కాంట్రాక్ట్ ఉంటుందని చెప్పేసి బహిరంగ సభలలో చెప్పిండు. ఇదెక్కడి కాంట్రాక్ట్, ఇదెక్కడి పద్ధతి అని చెప్పి చెప్పినటువంటి కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలన చూసినాం. ఏ ఒక్కరిని కూడా మున్సిపల్ కార్మికుని పర్మనెంట్ చేసిన దాఖలాలు లేవు. ఆయన ఉద్యమాలు చేస్తే వాస్తవంగా 1600 మందిని పీకేసిన చరిత్ర ఆయనది. ఈరోజు మేము ఆయనని 10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ని గద్దె దింపినాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వచ్చినాక మా మున్సిపల్ కార్మికుల బతుకులు మారుతామని చెప్పేసి ఆశతోటి చూస్తూ ఉన్నాం. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ కాదు, తెలంగాణ రాష్ట్రంలో పారిశుద్ధ్యం బాగుండాలంటే కార్మికులు ఉదయం 4 గంటలకు లేచి వచ్చి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తేనే ఈ రాష్ట్రం అంతా పరిశుభ్రంగా ఉంటుంది. ఇలాంటి కార్మికులకు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ఏమైనా ఇల్లు అద్దెకు తీసుకుంటే 9,000 10,000 రూపాయలు ఉన్నాయి. వీళ్ళు ఇచ్చేటువంటి 18,000 రూపాయలు ఇప్పుడు జీతం ఇస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఏం తిని ఎట్లా బతికి ఎట్లా చదివేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పిఆర్సీ ప్రకారంగా 2వ పిఆర్సీ అమలు చేయాలి. దాని ఇంతవరకు రాష్ట్రంలో అమలు చేయాలి. ఆ పిఆర్సీ వచ్చే వరకు కనీసం 26,000 రూపాయలు మున్సిపల్ కార్మికులకు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మేడేకి పెంచినటువంటి 1000 రూపాయలు ఇప్పటికీ కొన్ని మున్సిపాలిటీలలో ఆ 1000 రూపాయలని కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. దాని అన్నింటినీ తక్షణం అమలు చేయాలి. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు కనీసం ఈ మున్సిపల్ కార్మికులకు మీరు వచ్చినటువంటి 6 నెలలలోపు కనీసం ఒక 26,000 రూపాయలు పెంచి ఆ కుటుంబాలలో సంతోషాన్ని నింపాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐటీయూస్గా కోరుతా ఉన్నాం.